హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నా. ఈరోజు అసలు వీడియో ఏంటి అన్నది ఒక క్లారిటీ వచ్చే ఉంటుంది. ఐ మీన్ 3.5 lakhs లోన్ ఎలా క్లియర్ చేయాలి ఆర్ 4 lakhs లోన్ ఎలా క్లియర్ చేయాలి గోల్డ్ లోన్ అనేది. ఒక పర్సన్కి 35K శాలరీ వస్తే ఏంటి అన్నది ఒక 2 పర్సన్స్కి డిఫరెన్షియేషన్ చెప్తాను. అంటే ఇద్దరు ఫ్రెండ్స్ అనుకుందాం, వాళ్ళిద్దరూ సేమ్, ఒక్కొక్కరికి ఒక్కొక్క ఎక్స్పెన్సెస్ ఉంటాయి, ఒక్కొక్కరికి కొన్ని ఎక్స్పెన్సెస్ ఉండవు. అవన్నీ మనం క్యాలిక్యులేట్ చేస్తూ ఎలా సేవ్ చేయాలి ఏంటి అన్నది మొత్తం చూద్దాం. ఎలా ఏంటి, ఎలా చేస్తే త్వరగా క్లియర్ అవుతుంది, లేదా క్లియర్ అవ్వదు, లేదా ఓన్లీ ఇంట్రెస్టే పే చేస్తామా, ఇంకెప్పటికీ లోన్ క్లియర్ అవ్వదా అన్న డౌట్ మీ ఎవరికన్నా ఉంటే ఒకసారి ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. ఎంత త్వరగా క్లియర్ అవుతుంది ఏంటి అన్న పాయింట్స్ మ్యాక్స్ నేను చెప్తాను, ఎలా చేస్తే ఏంటి అన్నది. ఒక పర్సన్ ఉన్నారు, ఫస్ట్ పర్సన్ 35K శాలరీ అనుకుందాం మంత్కి. ఆ అబ్బాయికి ఉన్న గోల్డ్ లోన్ 3.5 lakhs. తను ఒక బైక్ తీసుకున్నారనుకుందాం మనం ఎగ్జాంపుల్కి. ఆ బైక్కి 7K. అంటే ఇప్పుడు 35 లోంచి 7K ఎవ్రీ మంత్ మనం కట్టకపోయినా బైక్ లోన్ అంటే ఈఎంఐ ఖచ్చితంగా డేకి కట్ అయిపోతాయి కదా, శాలరీలోంచి ఆబ్వియస్లీ పడిన వెంటనే కట్ అయిపోతాయి. సో ఆ మనీ తీసేద్దాం మనం ఫస్ట్. అంటే కంపల్సరీ చేయాల్సిన పనులు కొన్ని ఉంటాయి కదా, అవి నేను చెప్తున్నా. మనకు అంత క్యాలిక్యులేషన్స్ రావు కాబట్టి క్యాల్సి యూస్ చేసిన, ఏమనుకోవద్దు. సో 35లోంచి 5K 7,000 తీసేస్తే రిమైనింగ్ వచ్చేసి మనకి 28,000 ఉంది. ఈ 28,000 అసలు ఎలా యూస్ చేయాలి ఏంటి గోల్డ్ లోన్ క్లియర్ చేయడానికి అన్నది మనం మొత్తం చూద్దాం వీడియో. ఫర్ ఎగ్జాంపుల్, ఈ పర్సన్కి రెంట్స్ ఉన్నాయి, అంటే ఓన్ హౌస్ కాదు, రెంట్ హౌస్. సిటీలోనే ఎక్కడో ఉంటున్నారు అనుకుందాం. అంటే రెంట్ హౌస్ ఒక 5K వేసుకుందాం, గ్రాసరీస్ ఒక 3K వేసుకుందాం. అంటే 5K + 3K అంటే 8K రిమైనింగ్. అంటే ఇవన్నీ ఎక్స్పెన్సెస్ అవుతాయి మామూలుగా జనరల్గా క్యాలిక్యులేట్ చేస్తే. 8K అయిపోయింది కదా. 8K అంటే 28,000లోంచి 8K తీసేయాలి ఇప్పుడు మనం కంపల్సరీ. ఎందుకంటే ఇవి కూడా మనకి చాలా నీడ్స్ కాబట్టి తీసేస్తే మనకి రిమైనింగ్ ఒక 20K ఉందాం. ఇంకా ఈ 20Kని ఎలా యూస్ చేసుకోవాలి ఏంటి అన్నది చూద్దాం. దీనికి కొంచెం హెల్త్ కేర్ ఆర్ జిమ్ ఎక్స్పెన్సెస్ ఉన్నాయి అనుకుందాం. ఈ పర్సన్కి, ఈ ఎక్స్ అనే ఫస్ట్ పర్సన్కి ఉన్నాయి అనుకుందాం. హెల్త్ ఆర్ డ్రై ఫ్రూట్స్ అలా ఏమన్నా తీసుకున్నా ఆర్ జిమ్కి వెళ్ళిన 2K మ్యాక్స్ ఎక్స్పెన్సెస్ అయితే అవుతాయి, అవ్వకుండా ఉండవు కదా ఏమీ చేయకుండా. అయితే ఇప్పుడు ఏం చేద్దాం, 2K మైనస్ చేసేద్దాం. ఈ హెల్త్వి అండ్ జిమ్వి కూడా ఈ 20,000లోంచి మైనస్ చేసేస్తే ఇంకా రిమైనింగ్ మనకి ఎంత ఉంటుంది, 18K ఉంటుంది రిమైనింగ్. అంటే ఇంకా దీన్ని ఈఎంఐస్ కాకుండా ఎక్స్ట్రా యాప్ లోన్స్ కూడా తీసుకున్నారు. ఇప్పుడు యాప్ లోన్స్ ఒక పాన్ కార్డ్ ఒక్కటి ఉంటే చాలు, ఏ యాప్ లోన్స్ అయినా మనం ఈజీగా లోన్స్ తీసుకోవచ్చు. కానీ మనం ఏది గుర్తించుకోము తెలుసా, అసలు యాప్స్లో ఎంత ఇంట్రెస్ట్ పడుతుంది అన్నది మనం అసలు గుర్తించుకోము. బయట తీసుకునే ఇంట్రెస్ట్ కన్నా యాప్స్లో తీసుకునే ఇంట్రెస్ట్ కట్టేది ఎక్కువ. ఒకసారి యాప్స్ లోన్స్ తీసుకుంటున్నామంటే 1కి 10 సార్లు ఆలోచించి తీసుకోవాలి. మన యాప్ లోన్ తీసుకునే ముందు కట్టగలమా, అవసరమా, దీనికి ఇది వర్తా, దేనికి తీసుకుంటున్నాం అన్నది మొత్తం క్యాలిక్యులేట్ చేయాలి అని నా ఉద్దేశం. ఆ యాప్ లోన్స్కి 8K వెళ్ళిపోతుంది. అంటే 2 యాప్ లోన్స్ తీసుకున్నారనుకో, ఒక యాప్కి 4K, ఒక యాప్కి 4K, టోటల్ 8K. అంటే ఈ 10K సేవ్ అయింది. ఇంకా రిమైనింగ్ ఈ 10K రిమైనింగ్ కూడా ఏం చేయాలి, గోల్డ్ లోన్కి మనం కట్టుకోవాలి. అంటే 3.5 అనుకో, దానికి సమ్ ఇంట్రెస్ట్ వస్తుంది. ఇంట్రెస్ట్ ప్లస్ ఒక 10,000 ఏంటి
ఈ 10,000లోనే ఇంట్రెస్ట్ ప్లస్ అసలు కట్టుకున్నామనుకో, నెక్స్ట్ మంత్ ఇంట్రెస్ట్ కొద్ది తగ్గుతుంది కదా, ఎంతో కొంత. ఇప్పుడు 12 మంత్స్ అదే సేవ్ చేసా అనుకో 10K ఎంత 1,20,000 అవుతుంది. అదే ఒకేసారి కాకుండా మనం ఎవ్రీ మంత్ పే చేసుకుంటే నెక్స్ట్ మంత్కి ఇంట్రెస్ట్ తగ్గుతుంది. మనం గోల్డ్ లోన్ ఎక్కడ తీసుకున్నాం ఏంటి అన్నీ తెలుసుకొని క్యాలిక్యులేట్ చేసి ఎక్కడ ఇంట్రెస్ట్ రేట్ పడుతుంది అన్నది తెలుసుకుంటే ఎవ్రీ మంత్ మనం ఇంట్రెస్ట్ ప్లస్ అసలు ఎంతో కొంత కొద్ది కట్టినా సరే మనకి సేవ్ అవుతుంది. కాబట్టి మనం కొంచెం వెళ్ళి అడిగి కనుక్కోవడం చాలా బెటర్. ఒకసారి అడిగినంత మాత్రాన వాళ్ళు ఏమన్నారు తెలుసుకోవడం కూడా చాలా బెటర్. సో అలా 3 ఇయర్స్లో అయితే తను చాలా ఈజీగా క్లియర్ చేయొచ్చు 3.5 lakhs. ఎందుకంటే ఇయర్లీ 1,20,000 క్లియర్ అవుతుంది కాబట్టి ఒకేసారి కడితే 3 ఇయర్స్కి మ్యాక్స్ క్లియర్ అయిపోతుంది లోన్. అండ్ రిమైనింగ్ ఇప్పుడు చూద్దాం. అండ్ నెక్స్ట్ ఫ్రెండ్, ఇంకొక ఫ్రెండ్ సేమ్ 35K అనుకుందాం శాలరీ, నో రెంట్, వాళ్ళకి ఓన్ హౌస్ ఉంది. అండ్ ఈ పర్సన్ బైక్ ఈఎంఐ 8K అనుకుందాం. అంటే తన మీద తను ఎక్స్పెన్సివ్ బైక్ తీసుకున్నారో ఆర్ ఎక్స్పెన్సివ్గా కట్టుకుంటున్నారు. అంటే జస్ట్ ఒక 4 months మాత్రమే ఉంది ఇంకా ఈ పర్సన్కి టు కంప్లీట్ అవ్వడానికి అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. అంటే నెక్స్ట్ ఈఎంఐస్ ఏంటి, ఒక వేరే ఈఎంఐస్ తినకి ఉన్నాయి ఒక 7K అనుకుందాం ఎగ్జాంపుల్గా. అది ఒక 28 months ఉంది. యాప్కి కట్టాల్సినవి ఏంటి అని. కాకపోతే ఇతనికి ట్రావెలింగ్, ఫుడ్కి కానీ ట్రావెలింగ్ కానీ ఒక 4K తీద్దాం. ఎందుకంటే ఎక్స్పెన్సివ్ బైక్ అంటే పెట్రోల్ కాస్ట్ కూడా పెరుగుతుంది కాబట్టి, అంటే మైలేజ్ తక్కువ వస్తుంది. సో పెట్రోల్ కాస్ట్ పెరుగుతుంది కాబట్టి ఒక 4K ట్రావెలింగ్కి ఇతనికి తీసేద్దాం. అంటే ఇతను సేవింగ్స్ చేస్తున్నారు అనుకుందాం. ఈ పర్సన్ 5 నుంచి 3K దాకా ఎవ్రీ మంత్ తీస్తున్నారు అని అనుకుందాం. అంటే ఐ మీన్ ఎమర్జెన్సీకి కానీ దేనికన్నా సేవ్ చేస్తున్నారు, బెటర్ ఆప్షన్. అంటే కొత్తగా మనం ఏమీ అప్పులు చేయకుండా ఎప్పుడన్నా ఎమర్జెన్సీకి వస్తే ఈ మనీ యూజ్ చేయడానికి అంటూ తీస్తున్నారు అనుకో, ఎక్కువ మనం ఐ మీన్ అప్పులు చేయకుండా ఉండడానికి ఒక బెస్ట్ ఆప్షన్ అలా సేవ్ చేయడం వల్ల. ముందు పర్సన్ అసలు మనీ సేవ్ చేయకుండా డైరెక్ట్ ఆ మనీ అంతా తీసుకెళ్ళి అందులో వేసేస్తున్నారు. సో ఈ పర్సన్ అసలు ఆ పర్సన్ ఎక్కువ అప్పులు చేయడానికి ఛాన్సెస్ ఉంటాయి, మళ్ళీ ఏమన్నా ఎమర్జెన్సీ వచ్చినా. కానీ ఈ పర్సన్ అలా కాదు. సేమ్ ఈ పర్సన్ గోల్డ్ లోన్ ఒక 4 lakhs అనుకుందాం. సేమ్ గోల్డ్ లోన్ అంటే ఇందాక చెప్పాను కదా ఈఎంఐ 7 అని. ఇతను కట్టాల్సిన టోటల్ అంటే ఆ 28 monthsకి కట్టాల్సింది 43,000 ప్లస్ 43,000 ప్లస్ 21 అనుకుందాం. తిని ఏమనుకుంటున్నాడు, నెక్స్ట్ మంత్ అక్టోబర్ కదా, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ ఈ 5 monthsలో ఎలా అన్నా ఈ మనీని క్లియర్ చేయాలి అని అనుకుంటున్నాడు. ఎందుకు అంటే నెక్స్ట్ నుంచి మనం ఏం చేసినా గోల్డ్ లోన్కి వెళ్తుంది అని. కాకపోతే మనం గుర్తించాల్సింది ఏంటంటే, ఇలా ఒకేసారి కట్టడం వల్ల ఒక్కొక్కసారి మనీ తగ్గచ్చు, కొన్ని యాప్స్లో తగ్గకపోవచ్చు. ఒకసారి 1-2 సార్లు చెక్ చేసుకోండి. అంటే ఈ 35,000లోంచి ఇతని ఎక్స్పెన్సెస్ అంటే ఈఎంఐస్ 8K ప్లస్ 7K, అదే ఈ 43 ఇవన్నీ అన్నాను కదా, అవి 7K ప్లస్ 4K ప్లస్ 3K ప్లస్ 2K అనుకుందాం. ఈయన సేమ్ ఇవన్నీ అనుకున్నప్పుడు 35లోంచి ఒక 24 అనుకుందాం అప్రాక్సిమేట్లీ అనుకుంటే ఒక 10K సేవ్ అవుతుంది ఈయనకి మళ్ళీ ఎక్స్ట్రాగా. ఈ మనీని ఏం చేయాలి, ఈ యాప్స్కి యూజ్ చేసేద్దాం అనుకుంటున్నారు కదా, ఏంటి
మంత్స్ కట్టేయడానికి క్లియర్ చేయాలనుకుంటున్నారు అనుకున్నాం కదా ఈ ఇయర్‌లో కంప్లీట్ కానీ ఇంట్రెస్ట్ రేట్ అనేది తగ్గలేదనుకో, దాన్ని ప్రతి నెల కట్టుకోవడం బెస్ట్. ఒకవేళ ఇంట్రెస్ట్ రేట్ తగ్గుతుంది అంటే ఒకేసారి క్లియర్ చేసుకోవడం బెస్ట్ ఆప్షన్ ఏమో. లేదు అంటే ఒకేసారి కట్టినా అదే అమౌంట్, ఎవ్రీ మంత్ కట్టినా అదే అమౌంట్ అవుతుందనుకో లాస్ట్‌కి. ఎవ్రీ మంత్ కట్టుకోవడమే బెటర్ ఆప్షన్ అంటాను నేను. నా పర్సనల్ ఒపీనియన్ మాత్రమే. మీకేదన్నా అనిపిస్తే అది చేయొచ్చు. మీకెలా అనిపిస్తే, మీకు ఎలా సూటబుల్ అయితే, మీ మీది ఎలా కుదిరితే అలా చేసుకోవడానికి. కానీ ఒకటి నేనేం చెప్తానంటే, ఖచ్చితంగా ఎవ్రీ మంత్ మీరు ఏం చేస్తున్నారు, ఇంక్లూడింగ్ ₹1 టీకి తాగినా సరే, మీరది పేజ్‌లో రాసారనుకో, ఒక బుక్ పెట్టుకొని మీరు కంపల్సరీ సేవింగ్స్ అవన్నీ ఏం కాదు. మనీ అనేది చాలా వరకు సేవ్ అవుతూ ఉంటాయి. ఎక్కడ ఖర్చు పెడుతున్నాం, ఎక్కడ వేస్ట్ చేస్తున్నాం. ఎవ్రీ మంత్ మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలి దాన్ని. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అదే చెప్తున్నాను. ఎప్పుడు మనం బుక్ పెట్టి రాసుకున్నామంటే ఎక్కడికి మనీ పోవు మనకు తెలిసినంత మట్టికి. అదే ఈ పర్సన్ అది క్లియర్ చేయకుండా గోల్డ్ లోన్ క్లియర్ చేశారనుకో, ఇంట్రెస్ట్ తగ్గుతుంది కదా ఎవ్రీ మంత్. మనకి 0.1% తగ్గిన, ఆర్ నెక్స్ట్ దానికి 0.1% తగ్గిందనుకో, ఆ నెక్స్ట్ మంత్ మనకి 0.2% తగ్గుతుంది కదా. అలా అలా కొంచెం కొంచెం అమౌంట్ తగ్గినా, ఎంత తగ్గినా సరే మనకి ఇంట్రెస్ట్ అనేది తగ్గుతుంది. ఒకవేళ ఆ యాప్లో మొత్తం ఇవేమీ క్యాలిక్యులేట్ ఇంట్రెస్ట్ ఏమీ లేకపోతే, ఒకవేళ ఇంట్రెస్ట్ అక్కడ తగ్గుతుందనుకో అలా కట్టుకున్నా ఓకే. బట్ ఇంట్రెస్ట్ అలా తగ్గట్లేదు అంటే మాత్రం ఒకసారి ఆలోచించి గోల్డ్ లోన్ కట్టుకున్నారనుకో ఈ పర్సన్, 0.1% తగ్గినా మనకి అమౌంట్ తగ్గినట్టే కదా. సో అది 1కి 2 సార్లు లేదా 2కి 3 సార్లు, ఒక 10 సార్లు ఆలోచించినా తప్పేం కాదు. ఇది మనం సంపాదించిన జీతం. ఆర్ ఒకవేళ మీరు ఇదే మనీని ఇంకా ఫాస్ట్‌గా క్లియర్ చేయాలంటే వీకెండ్స్ కానీ, ఫ్రీలాన్సింగ్ కానీ, ఆర్ మీకు ఏదో ఒక టాలెంట్ ఉంటుంది కదా, ఆ టాలెంట్‌తో యూట్యూబ్‌లో ఒక ఛానల్ స్టార్ట్ చేయడం కానీ, ఏదో ఒకటి సెకండ్ ఇన్కమ్ జనరేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.